హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదిదే అఖిల. ఇంకా డస్ట్బిన్లో అయితే ఇక్కడ నేను కవర్ వేసేస్తున్నానండి. డస్ట్ అంతా అలాగే పెట్టేశాను ప్లాట్ఫామ్ మీద. మొత్తం ఒక గిన్నెలో వేసేసాను అనమాట. మార్నింగ్ గిన్నెలు తోముతాం కదా, సో అవన్నీ తోమినవి, అందులో మిర్చీలు అవి ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ ఒక గిన్నెలో పెట్టేశాను. డైరెక్ట్గా అయితే డస్ట్బిన్లో వేసేయచ్చు, కానీ వన్స్ డోర్ తీసామంటే బాబు ఇంక అందడనమాట. ఎండలు బాగా ఉన్నాయి, ఇంకా బయటికి వెళ్తే కాళ్ళు ఇట్లా కాలిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా వీలైనంత సేపు బయటికి వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అందుకే ఒక గిన్నెలో వేసేసాను. ఇక్కడ మాకేంటంటే డైలీ 9:30 10 కల్లా డస్ట్బిన్ తీసుకెళ్ళడానికి వస్తుంది అనమాట ఒక ఆంటీ. సో అందుకనేసి ఇంకా నేనైతే మళ్ళీ 10 o'clockకి ఇంకొక వేరే కవర్ అయితే వేసేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నా అనమాట. ఇంకా మార్నింగ్ కూడా ఎక్కువ గిన్నెలు ఏమీ లేవండి. నార్మల్గా పొద్దునైతే ఉప్మా వేసేసాను, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా దోశ అట్లా అయితే చాలా గిన్నెలు అయిపోతాయి. ఇంకా ఉప్మానే కాబట్టి చిన్న గిన్నెలలో తినేసాము. ఇక్కడైతే నేను ఇంకా సాంబార్ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది అసలు సాంబార్ చేయక. ఇంకా మునక్కాయలు కూడా ఉన్నాయి కదా, అవి డ్రై అయిపోతాయి. ఫ్రెష్గా ఉన్నప్పుడే తినడం బెటర్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ సాంబార్ నేనైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటానండి. సాంబార్ని ఎట్లా చేసుకుంటాను అనేది చెప్తాను. ఫస్ట్ అయితే మంచిగా పప్పునైతే ఉడికించేసుకుంటాను అనమాట కుక్కర్లో. మినిమం 7 విజిల్స్ వచ్చేలాగా చూసుకుంటాను, ఎందుకంటే పప్పు మెత్తగా ఉడకాలి కాబట్టి. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. పప్పు అలాగే పప్పు ఉంటే అసలు తినాలనిపించదు. నార్మల్గా పప్పు చాట్ చేసినా అంతేనండి. ఇంకా ఒక సైడ్ ఏమో వెజిటేబుల్స్ అన్నీ ఉడికించేసుకుంటాను. నార్మల్గా పోపు అంతా పెట్టేసుకొని ఇంకా అందులో టొమాటో, ఆనియన్ ఇవన్నీ వేసుకుంటాను అనమాట. ఏవి వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకుంటాను. నాకైతే ఇక్కడ ఈరోజు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొక పక్క అవి ఉడుకుతుంటేనే నేనైతే ఇక్కడ బట్టలు తీయడానికి వచ్చేసాను. మార్నింగ్ ఎప్పుడో వేసాను 7 o'clockకి. ఇంకా ఇప్పుడు 11 o'clock అట్లా అవుతుంది. ఎండకి బాగా కలర్ పోతుంది కదా, సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ బట్టలు తీసేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ వరకు అలాగే పెడితే మొత్తం ఇట్లా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకనేసి చాలా ఎండగా ఉంది. మ్యాక్సిమం నేనైతే ఎప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంకా నైట్ వాషింగ్ మిషన్లో వేసేసి ఆరబెట్టేసి ఇంకా తెల్లారే 7 ఆ టైంలో తీస్తున్నా అనమాట. ఈజీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే బయటికి రావాలంటేనే హెడ్ఏక్ వస్తుంది అనమాట. బాబు పడుకున్నాడు కాబట్టి ఇంకా తీయడానికి నాకు టైం ఉంది, లేకుంటే తీసేదాన్నే కాదు. ఇప్పుడైతే ఇంకా చూడండి ఎన్ని బట్టలు అయిపోయినాయి. ఇంక ఇవన్నీ అట్లాగే ఉంటే కలర్ మొత్తం షేడ్ అయిపోతాయి. ఇంకా తీసుకొచ్చి బెడ్ పైన అయితే వేసేసాను. కొంచెం రైస్ పెట్టేసిన తర్వాత వచ్చి మడత ఇద్దాము అని. పప్పు అయితే నేను మార్నింగ్ 8 o'clockకి నానబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. సో 10:30కి అట్లాగా విజిల్ వేయించేసి ఇంకా 11 o'clockకి అట్లా ఆ టైంలో వంట స్టార్ట్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇవి కూడా మంచిగా ఉడికినాయి. నాకైతే ఈరోజు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మునక్కాయ, టమాటో, బెండకాయ, వంకాయ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో టేస్టీగా ఉంటుంది. ఎక్కువ నాకు ఇందులో ఏంటి ఇష్టం అని అంటే సొరకాయ ఇష్టం అనమాట. మునక్కాయలతో పాటు సొరకాయ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునే ముందే నేనైతే చింతపండు రెడీగా నానబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే దాన్ని రసం తీస్తున్నాను. చాలామంది ఒకేసారి రసం తీసుకుంటారు అండ్ మిగతా అంతా వాటర్ పోస్తారు. సో అట్లా ఎందుకండి, ఇంకా అందులో చాలా ఉంటుంది రసము, మనం తీస్తుంటే వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఓల్డ్ చింతపండు అనమాట. మనం కొంచెం తీసుకున్నా చాలా వస్తుంది చింతపండు రసము. నేను కొంచెం క్వాంటిటీతోనే కుక్కర్ నిండా సాంబార్ అయిపోయింది నాకైతే. సో ఇవి సాంబార్ చేసిన రోజు అయితే నా డస్ట్బిన్ ఈజీగా నిండిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనకి యూట్యూబ్లో చెప్తా ఉంటారు కదా, సో 3 విజిల్స్కి 4 విజిల్స్కి ఉడికిపోతుంది అని చెప్పేసి. నాకైతే ఇట్లా సాంబార్ చేయడానికి 7 విజిల్స్ పక్కా పెట్టుకుంటాను. అండ్ మటన్కి కూడా అంతేనండి, నేనైతే 7 to 8 విజిల్స్ వేస్తాను. అప్పుడే మంచిగా ఉడికినట్టు అనిపిస్తుంది. 3-4 విజిల్స్ అస్సలు ఉడకదండి. 7 విజిల్స్ మినిమం పెడతాను నేనైతే. చూడండి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. ఎక్కువ ఇందులో మునక్కాయ అండ్ సొరకాయ వేసాను. అన్నం కూడా, రైస్ కూడా నానబెట్టేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇది మార్నింగ్ ఉప్మా చేసి అట్లాగే పెట్టేశాను. అండ్ ఒక తపాలు ఉంది కదా, అందులో వాటర్ పెట్టుకున్నాను అనమాట. నాకు కిచెన్లో డిహైడ్రేషన్ బాగా అనిపిస్తుంది. మాటికి వాటర్ ఇంకా గుర్తుకు రావన్నమాట. అందుకే సైడ్కి అట్లా పెట్టుకుంటే వాటర్ తాగొచ్చు కదా అని చెప్పి సైడ్కి అట్లా పెట్టుకున్నాను. ఇంకా అది వచ్చేసి ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక 2.5 ఫినిష్ చేసేస్తాను అనమాట. అట్లా పెట్టుకున్నాను ఎందుకంటే కాఫ్ ఉంది కదా. సో కాఫ్కి ఏంటంటే రెమెడీ వాటర్ ఎక్కువ తాగడము. డ్రై కాఫ్కి వాటర్ ఎంత ఎక్కువ తాగితే అంత క్యూర్ అవుతుందంట. అంతకు ముందు కూడా వాటర్ ఎక్కువ తాగేదాన్ని, కానీ ఇంకా కొంచెం తగ్గించేశాను. మళ్ళీ ఇప్పుడు డాక్టర్ వెళ్ళిన ప్రతిసారి ఇదే చెప్తున్నాడు, వాటర్ ఎక్కువ తాగాలి అనేసి. అందుకని అక్కడ సైడ్గా కూడా పెట్టుకున్నాను. ఇంకా నాకైతే ఈజీగా అనిపిస్తుంది చూసినప్పుడల్లా తాగడానికి. అండ్ అట్లాగే చైర్ ఇక్కడ ఉండడం కూడా నాకు బెనిఫిట్ అయింది. ఇంకా కట్ చేసుకుంటున్నాను, కూర్చుంటున్నాను, మళ్ళీ కలిపేస్తున్నాను, మళ్ళీ కూర్చుంటున్నాను. సో చైర్ ఉండడం చాలా బెనిఫిట్ అయింది అనమాట. నాకైతే సాంబార్ చేసిన ప్రతిసారి ఒకటి గుర్తుకొస్తుంది. ఒకసారి ఏమైందంటే నార్మల్గా ఇట్లాగే సాంబార్ చేస్తున్నాను అండ్ కుక్కర్లో పప్పు మంచిగా ఉడికింది. నాకు టైంకి అక్కడ పట్కార్ దొరకలేదన్నమాట. 2 cloths
క్లాత్స్ ఇట్లా 2 సైడ్లకి ఇట్లా పట్టుకొని అందులో వేసేస్తుంటే మొత్తం అంతా వచ్చి నా కాళ్ళ పైన పడింది అనమాట. రీసెంట్గానే ఇంకా షేర్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా బాబు కొంచెం బయట ఉన్నాడు, సో ఆడైతే ఇట్లా కేరు అనిపించాడు అనమాట ఒక్కసారే. అప్పటి నుంచి చాలా భయము, నాకు క్లాత్స్తో పట్టడం సరిగ్గా రాదనమాట. ఇదైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మొత్తం నా మీద పడ్డా కానీ ఏంటంటే ఇంకా ముందుకే వదిలేసాను అనమాట. ఇంకా నా పైకి రాకుండా జస్ట్ అక్కడే వదిలేసాను, ఇంకా బాబుకి అడ్డంగా నిల్చున్నాను అనమాట. ఇంకా అదైతే నాకు పెద్ద బ్యాడ్ మెమొరీ. ఇంతవరకు నేను అట్లా వేడి నీళ్ళు కానీ వేడి పాలు కానీ వేడిది ఏదైనా ఇట్లా తగిలింది లేదు నాకు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇట్లా జరిగింది. అమ్మో, కిచెన్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు అప్పుడు అర్థమైంది. నేను ఏదైనా నార్మల్గా అట్లా వదిలేసి వస్తానమాట. ఇంతకు ముందుకి బాబు అట్లా పైన నుంచి అందడానికి రాకపోయేది, సో ఇప్పుడు ఏంటంటే మంచిగా అందుకుంటున్నాడు ఈజీగా. గ్యాస్ కూడా ఆన్ ఆఫ్ చేయడం తెలిసింది, సో గ్యాస్ని కొంచెం వెనక్కి పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా చిన్నప్పుడే ఒకసారి ఏం జరిగింది అని అంటే, అప్పుడు కూడా ఇట్లా వేడి పాలు మీద పోసుకున్నానంట. ఇంత పెద్ద బొడుసు వచ్చిందంట, ఇట్లా బొబ్బు వచ్చిందంట, మా మమ్మీ చెప్పింది మొన్న. అవి రెండే నాకు తెలిసి, అప్పుడు ఎట్లా నాకు తెలియదు. పక్కన పప్పులో నేను మొత్తం ఉడికించిన వెజిటేబుల్స్ అన్ని వేసాను కదండి, అదేమో మంచిగా మరుగుతుంది అనమాట. అండ్ అందులోనే నేను చింతపులుసు కూడా వేసేసాను, ఇంకా మరుగుతా ఉంది అది అలాగా. అందులోపు రైస్ కూడా అవుతుంది అని చెప్పేసి రైస్ కూడా ఇంకా పెట్టేసుకున్నాను. 2 పనులు ఒకేసారి అయిపోతాయి. ఇంకా చింతపండు నానబెట్టేసాను కదా, ఆ గిన్నె కూడా అప్పుడప్పుడే వాష్ చేసేసుకుంటాను. చింత రసాన్ని ఒక గిన్నెలో వేసుకుంటాం కదా, సో అది కూడా ఇప్పుడే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా కథం 2 గిన్నెలు ఈజీగా అప్పటిదప్పుడే వాష్ అయిపోతాయి. సో నేనేంటంటే ఇట్లా ఇప్పటిదప్పుడే చిన్నవి ఏమైనా ఉంటే తోమాల్సిన అవసరం లేవు, జస్ట్ కడగాల్సినవి మాత్రమే ఉంటే ఎప్పటిదప్పుడే ఇలా వాష్ చేసుకుంటాను. నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి చాలా తేడాలు వచ్చేసాయండి. నార్మల్గా ఏంటంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 9th మంత్ రేపు నాకు డెలివరీ అన్న టైంలో కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నాను అనమాట. అసలు మంచిగా హెల్దీగానే అనిపించింది నాకైతే. అప్పుడు మా మమ్మీ ఉంది కాబట్టి మేబీ నేను పనులు చేయకపోవడం వల్ల నాకు అట్లా అనిపించింది ఏమో, కానీ ఇప్పుడైతే అసలు 8th మంత్ నుంచే ఇంకా నాకు అసలు ఓపిక ఉండకపోవడం కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే దగ్గు కానీ జలుబు కానీ ఇట్లాంటివి రావడం అంతా జరిగింది. పోయినసారి కూడా వచ్చింది కానీ అప్పుడు మమ్మీ ఉండడం వల్ల మేనేజబుల్ అనిపించింది నాకైతే. సో ఇంకా కాళ్ళు వాయడం, అప్పుడు కాళ్ళు వాసాయి, ఇప్పుడు కాళ్ళు వాలేదు, ఇంకా చాలా డిఫరెన్స్ అయితే వచ్చాయి. నేనైతే ఖచ్చితంగా పాప పుడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో నన్ను చూసి, నా ఫేస్ చూసి, నా బిహేవియర్ చూసి మీరు తెలుసుకోండి, మీరు కామెంట్ చేయండి ఎవరు పాప, బేబీ గర్ల్, బేబీ బాయ్ అని చెప్పి. మా హస్బెండ్ అయితే ఏదో చిన్న పని ఉందని బయటికి వెళ్ళారనమాట బాబుని తీసుకొని. ఇంకా నాకు టైం ఉంది, ఇప్పుడు సఫిషియెంట్ టైం ఉంది. ఇంకా అంతలోపు గిన్నెలు తోమేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, అంతలోపు రైస్ అవుతుంది అండ్ సాంబార్ కూడా మంచిగా మరుగుతుంది అని చెప్పేసి ఆ ఉన్న ఒక 10 minutes 5 minutes టైంలో నేనైతే గిన్నెలన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ సాయంత్రం మనకు తక్కువ పడతాయి, ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి ఇప్పుడే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. నాకు ఇట్లా ఎప్పటికప్పుడు ఏ పని చేసుకోవాలన్నా నాకు ఇష్టం అనమాట. దాన్ని పెద్దగా లాంగ్గా పెట్టి ఇంకా దాన్ని సాయంత్రం చేసుకుందాం, రేపు చేసుకుందాం అంటే నాకు అస్సలు నచ్చదు. కాకపోతే ఇప్పుడు ఇంకా నా సిచ్యువేషన్కి నేను ఓపిక లేకపోవడం వల్ల, నా బాడీ సహకరించకపోవడం వల్ల నేను ఎప్పుడు ఇట్లా పోస్ట్పోన్ చేస్తున్నాను. సో మళ్ళీ సాయంత్రం నేను కొంచెం రెస్ట్ తీసుకొని రాగానే ఇంకా క్లీన్గా అనిపిస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా రోజు ఏంటంటే మధ్యాహ్నం అన్నం తిని కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని పోగానే ఇట్లా ఉంటుంది కిచెన్ మొత్తం. అదంతా క్లీన్ చేసుకోవాలంటేనే పెద్ద హెడ్ఏక్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఎప్పుడప్పుడు ఈజీగా క్లీన్ చేసుకుంటేనే బెటర్. కానీ ఎప్పుడు ఏంటంటే ఇంకా నేను వంట చేయడమే నాకు 1 o'clock అట్లా ఆ టైం అవుతుంది. ఇంకా తిని చేసే వరకు 2 o'clock అవుతుంది. ఇంకా అప్పుడు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఇప్పుడు బాబు లేడు కాబట్టి టైం ఉంది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప ఇంకా వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే నాకు అస్సలు చేయాలనిపించదు. కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది నాకైతే. గిన్నెలు కూడా ఏమీ లేవండి, జస్ట్ మార్నింగ్ టిఫిన్ వరకే ఉన్నాయి. సో అందుకనేసి కొన్నే ఉన్నాయి కదా అనేసి తోమేస్తున్నాను. అదే ఎక్కువ ఉంటే ఇంకా అస్సలు తోమాలనిపించదు. అండ్ గిన్నెలు తోమిన తర్వాత కొన్ని క్లాత్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా మడతేసుకుంటాను. ఒకవేళ వాళ్ళు రాకపోతే వస్తే ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసి రెస్ట్ తీసేసుకోవడమే. ఇంకా సాంబార్ అయితే మంచిగా మరిగి సూపర్గా స్మెల్ వస్తుంది. లాస్ట్కి నేనైతే కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టము ఆ స్మెల్, సాంబార్ పౌడర్ స్మెల్ అంటే. అందుకే లాస్ట్కి దించే ముందు ఒకసారి సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా రైస్ కూడా అయినట్టే. గిన్నెలు తోమడం అయింది, ఇంకా వంట కూడా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే కొంచెం కిచెన్ నీట్గా చేసుకున్నాను అనమాట. కౌంటర్ టాప్ మొత్తం నీట్గా చేసుకున్నాను. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి బట్టలు అయితే మడత పెడుతున్నాను. అమ్మో అసలు చాలా బట్టలు అయిపోతున్నాయండి. నేనైతే 2-3 డేస్కి ఒకసారి అట్లా మిషన్లో వేస్తున్నాను, రెగ్యులర్గా అయితే వేయట్లేదు. ఇంకా బద్ధకంగా అలాగే పెడితే మాత్రము సాయంత్రం టైం ఉంటే చేస్తాను, లేకుంటే మళ్ళీ తెల్లారే ఇంకెవరైనా వచ్చినా
బాగుండదు అని చెప్పేసి కొంచెం టైంలోనే ఇది కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా అసలు నేను ఇట్లా బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేశానా లేదో చిన్న బాబు అండ్ వాళ్ళ డాడీ వచ్చేసారనమాట. ఫస్ట్ అయితే వెంటనే బాబుకి అయితే అన్నం కలిపేస్తున్నాను. అస్సలు తినట్లేదండి ఈ మధ్య ఫుడ్ మాత్రము, ఎందుకో అర్థం కావట్లేదు, ఎండలకు మరి ఏంటో తెలియదు కానీ ఫుడ్ అయితే అస్సలు తినట్లేదు. ఇదివరకు సాంబార్ కానీ పప్పు కానీ మంచిగా ఇష్టంతో తినేవాడు కానీ ఇప్పుడైతే అస్సలు తినట్లేదు. ఇంకా వేరే ఏదైనా బనానా కానీ అది పెట్టినా కానీ అంత ఇష్టంగా అయితే తినట్లేదు. ఏమైనా అంటే మాటికి వాటర్ అని చెప్పేసి వాటర్ మాత్రమే తాగుతున్నాడు. అందుకని మొత్తం తిన్నగా అట్లా వీక్గా అయిపోయాడు అనమాట బాబు. ఇంకా మళ్ళీ వెదర్ ఏమైనా చేంజ్ అయితే బాగుంటుందో ఏమో తెలియదు. మళ్ళీ నేను తినిపిస్తేనే తినడము అట్లా ఏమీ లేదండి, వాళ్ళ డాడీ తినిపిస్తే కూడా తినేస్తాడు. కానీ ఈ మధ్య ఏంటంటే ఇంకెక్కువ నాకే మా అమ్మ తినిపించాలి, అమ్మ పక్కన పడుకోవాలి అన్నట్టుగా వాళ్ళ డాడీ పక్కన పడుకోవట్లేదు, సరిగ్గా తినట్లేదు. ఇంకా బాబుకి అన్నం తినిపించేసిన వెంటనే మేము కూడా అన్నం తినేసామన్నమాట. సూపర్ టేస్టీగా వచ్చింది సాంబార్ మాత్రము. సో అంతేనండి ఈరోజుకి నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.